హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం ఎయిమ్స్ మంగళగిరి నుండి విడుదలైన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఓకే, ఇది మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. బట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే, అంటే ఆంధ్ర, తెలంగాణ లేదా ఇతర కర్ణాటక లాంటి వాళ్ళు కూడా అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎయిమ్స్ మంగళగిరిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ అనేది మార్చి 15 అయితే విడుదల చేశారు. ఇందులో మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. బట్ చాలా వాటికి ఎక్స్పీరియన్స్ కానీ మనకి ఎక్కువ క్వాలిఫికేషన్ కానీ అడుగుతున్నారు. ఎక్కువ మందికి ఎలిజిబుల్ అయిన పోస్టులు ఏవైతే ఉంటాయో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అన్రిజర్వ్లో 3 మనకి పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి. మనకి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్లో పోస్టులు లేవు. కాకపోతే అన్రిజర్వ్ ఏజ్ సరిపోతే కనుక మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే లోవర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేసుకోవచ్చు. హాస్పిటల్ అటెండెంట్ వచ్చేసరికి 40 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి అన్ని కేటగిరీలోనూ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మార్చరీ అటెండెంట్ వచ్చేసరికి అన్రిజర్వ్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా 90 పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఎక్కువ మందికి ఎలిజిబుల్ అయ్యే పోస్టులు అయితే లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే హాస్పిటల్ అటెండెంట్, అలాగే మార్చరీ అటెండెంట్ అయితే ఎక్కువ మందికి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు హెల్త్ రిలేటెడ్ లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మిగతావి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. లాస్ట్ డేట్ కానీ ఓపెనింగ్ డేట్ కానీ వీటికి సంబంధించి అప్డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. వెబ్సైట్లో అయితే మనకి మెన్షన్ చేస్తామని చెప్పారు. వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. aimsmangalagiri.edu.in. ఓకే, సో మనకి అప్డేట్ చేసిన తర్వాత మీరు లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా, ఎందుకంటే అప్లికేషన్ అనేది హార్డ్ కాపీ కూడా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది అయితే సెండ్ అయితే చేయొచ్చు. ఓకే, దీనికి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ లేనివి ఎక్కువ మందికి ఎలిజిబుల్ అన్న పోస్టుల గురించి అయితే మాట్లాడుకుందాం. జూనియర్ ఇంజనీర్ పోస్ట్ ఒకటి ఉంది. 30 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ అనేది చేస్తుంటే కనుక మీరు అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్, అవసరం లేదు కన్ఫామ్గా. ఓకే, మీరు డిప్లొమా చేసినా అప్లై చేయొచ్చు, కానీ డిప్లొమా వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అనేది అయితే అడుగుతున్నారు. బీటెక్ మాత్రం ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే మాత్రం 30 ఇయర్స్ బిలో అప్లై చేసుకోవచ్చు. మీకు ఎస్సీ ఎస్టీకి +5, ఓబీసీ నాన్ క్రిమినల్కి +3 మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉంటే అప్రైజ్ రిలాక్సేషన్ అనేది అయితే వర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి 18 నుండి 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఓబీసీ, ఎస్సీ ఎస్టీలో పోస్టులు లేవు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఉండదు. మీరు 18 నుండి 30 లోపు ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్, అంటే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ పాస్ అయి ఉండి ఇంగ్లీష్లో 35 వాట్స్ పర్ మినిట్ స్పీడ్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హాస్పిటల్ అటెండెంట్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయి ఉండి ఎస్టీ జాన్ అంబులెన్స్ అనే సంస్థ మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సర్టిఫికేట్ కోర్స్ అనేది చిన్నది కండక్ట్ చేసి హాస్పిటల్ సర్వీసెస్ రిలేటెడ్గా ఆ సర్టిఫికేట్ అనేది మీకు ఉండి 10వ తరగతి పాస్ అయి ఉంటే హాస్పిటల్ అటెండెంట్కి అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి అదనంగా 5, ఓబీసీ నాన్ క్రిమినల్కి అదనంగా 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మార్చరీ అటెండెంట్కి 18 నుండి 30 సంవత్సరాలపు ఏజ్ ఉండాలి. 10th పాస్ అయిన ఎవరన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసిన తర్వాత మనకి ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది మనకి విజయవాడ, హైదరాబాద్లో అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది. అలాగే మనకి గ్రూప్ ఏ పోస్టులకు అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు అయితే మనకి సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు మాత్రం చాలా ఎక్కువ అయితే ఉంది. అన్రిజర్వ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 1500, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1000 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఓన్లీ గ్రూప్ ఏ పోస్టులకు మాత్రమే అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి. గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు అయితే కనుక మీరు లోవర్ డివిజన్ క్లర్క్ లేదా అటెండెంట్ పోస్టులకు అప్లై చేస్తే కనుక మనకి ఎటువంటి హార్డ్ కాపీస్ కూడా సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకుంటే అయితే సరిపోతుంది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అవి అప్డేట్ వచ్చిన తర్వాత మీరు అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వెబ్సైట్లో అప్డేట్ చేస్తారో అప్పుడు మీరు జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అప్లికేషన్ ఫీజు అయితే కొంచెం ఎక్కువగా అయితే ఉండడం జరిగింది. ఇది ఒకటి చూసుకోండి. సో ఒకసారి నోటిఫికేషన్ మీరు కూడా క్లియర్గా చదివిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవాలంటే మీరు ట్రై చేయండి. లేదా వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా షేర్ చేయండి. వాళ్ళన్నా సరే అప్లై అనేది చేసుకుంటారు. ఓకే, సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా డీటెయిల్స్ అనే వాటిని చెక్ చేయొచ్చు. లాస్ట్ డేట్ అవన్నీ కూడా
వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. ఓకే. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.